పాపం ఉనికి కోసం ఎవరినో ఒకరిని తీసుకురావడం, నానా యాగి చేసి వెళ్ళడం, అధికారులను అడిగి మాట్లాడటం, అదేమంటే గోవర్ధన్ రెడ్డికి కడుపు పండింది అని చెప్పి తప్పనిసరిగా ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి మీ అందరినీ పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగులేనటువంటి శక్తిగా తయారు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో మరలా ఈసారి తిరుగులేనటువంటి మెజారిటీ. ఎందుకంటే మొదట 5,446 ఓట్లు వచ్చాయి. మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు 3 రెట్లు పెరిగి 14,000 వచ్చాయి. ఈసారి మరలా అదే స్థాయిలో మరో 3 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎవరైనా పోతే ఎక్కడైనా పని ఉంటే వెంటనే చేసి పెడుతున్నాం. మిగిలిపోయినటువంటి పనులు అన్ని చేసి పెడతాం. ఈ రోజు వచ్చినటువంటి వాళ్ళని గౌరవంగా చూసుకుంటాం. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. పాత వాళ్ళని గౌరవిస్తాం, కొత్త వాళ్ళని అభిమానిస్తాం. అందరినీ కలిపి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం ఎవ్వరము లేము. మంత్రిగా ఉన్నప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, మా మీద కేసులు పెడుతున్నప్పుడే మిమ్మల్ని లెక్క చేయనటువంటి మేము ఈరోజు చనిపోయినటువంటి పాము లాంటి వాళ్ళ మీద మిమ్మల్ని లెక్క చేయం, మిమ్మల్ని గురించి ఆలోచన చేయం. మీ మీద మండలు వేయడం కూడా వద్దా అనుకుంటాం తప్ప, ఎవరన్నా సరే దానికి సంబంధించి బలంగా ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం తప్ప బలహీనుడైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాకపోతే అధికారులకు సంబంధించి వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళని చూస్తారని చెప్పడం, ఏదో సాధారణంగా నాకు శాఖ చెప్పింది కూడా మీరు మనుగోలు పోయే కార్యక్రమం ఉందంటే పోతూ 10 నిమిషాలు ఆగిపోతే సరిపోతుంది అన్నాడు. అయినా సరే పెద్ద ఎత్తున ఈ రోజు అందరూ కూడా ఈ రోజు ఇచ్చేసి ఆశీస్సులు అందించి నూతనంగా చేరేటువంటి వాళ్ళకు కూడా మేము అండగా నిలుస్తాం. మా ఆదరణ అభిమానాలు మీకు ఉంటాయని చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు చూపించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.